మథురాలో డే 1 ఏ మందిర్స్ చూసామనేది ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ 19. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మేముండే హోటల్ రూమ్ నుంచి బయలుదేరిపోయామన్నమాట. ట్యాక్సీ బుక్ చేసేసుకున్నాము 2 డేస్కి. 2 డేస్కి వచ్చేసి 5500 అయితే పే చేసాము. ఇంకా వేరే మందిర్కి అయితే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే చేసాము. ఇది కాకుండా ఫస్ట్ అయితే గోకులం అయితే తీసుకొస్తున్నారు. ఈ గోకులంలో కొన్ని మందిర్స్ ఉన్నాయన్నమాట. ఒక 3 మందిర్స్ ఇట్లా ఉన్నాయి. అవన్నీ చూడటానికి ఇక్కడైతే యమునా నది పైనుంచి అయితే వచ్చాము. ఆ రివర్ పైనుంచి బ్రిడ్జ్ చూసారు కదా, అదైతే యమునా నది బ్రిడ్జ్ అనమాట. ఈ గోకుల్లోకి ఎంట్రన్స్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి కృష్ణుడు మొత్తం పెరిగి తిరిగిన ప్లేస్ అన్నమాట. ఇది ఎంటర్ అయిన తర్వాత అక్కడైతే బొట్లు పెట్టుకున్నాము అందరం కూడాను. పిల్లలు, హస్బెండ్, నేను అందరం కూడాను బొట్టులను అయితే పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ ఒక గైడ్ని అయితే మాట్లాడుకున్నాము. ప్రతి మందిర్ కూడాను దగ్గరేమీ కాదండి. ట్యాక్సీ దిగిన తర్వాత ఇంకా చాలా లోపలికైతే నడాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే యశోద మహల్కి అయితే తీసుకొచ్చారు. ఒక గైడ్ని మాట్లాడుకున్నామని చెప్పాం కదా, అతనే అన్ని మందిర్స్ కూడా చూపించారనమాట. దారిలో ఒక చిన్న మందిర్ చూపించారు. ఆ తర్వాత ఈ యశోద మహల్కి అయితే తీసుకొచ్చారు. ఇందులో లోపల నందాలయ అనే ఒక మందిర్ ఉంది. దాంట్ లోపలికి అయితే మొబైల్ అలౌడ్ లేదు, అందుకని చెప్పి ఆ లోపల తీయలేదు. ఇదంతా కూడా ఆ మందిర్కి కొంచెం బయట, అంటే యశోద మహల్ లోపలేని, కానీ లోపల ఇంకో మందిర్ ఉంది. అది కాకుండా ఇదే ఆ చుట్టూ ఉండే మందిర్స్ అనమాట. చిన్న చిన్న మందిర్స్ లాగా కట్టారు. ఇక్కడ అన్నీ కూడాను కృష్ణుడు ఆడుకునేవి అన్నీ కూడాను ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కృష్ణుడు ఉట్టి కొట్టేటప్పుడు అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మందిరు బలరాముని మందిర్ అనమాట. ఇదే అంటే కృష్ణుని అన్నయ్య ఉంటారు కదా, అతని తాలూకు మందిర్ అనమాట. బయట ప్లేస్. ఇది వచ్చేసి బలరాముని అతని భార్య యొక్క విగ్రహాలు అయితే అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ అది కూడా చూసేసి మళ్ళీ గోకులం నుంచి వాపస్ అయితే ఇదే బ్రిడ్జ్ అనమాట, యమునా నది బ్రిడ్జ్ అని చెప్పాను కదా, ఈ బ్రిడ్జ్లోంచి వచ్చేసాము. మేమైతే ఇట్లా బొట్లు పెట్టుకున్నాము చూడండి. మా వారు పిల్లలు అయితే బొట్టులు పెట్టుకుని పక్కన ఇంకా రాధే రాధే అని రాయించుకున్నారు. నేనైతే ఓన్లీ సింగిల్గా మధ్యలో కృష్ణుడి నామం మాత్రమే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ ప్లేస్లో అయిపోయిన తర్వాత ఇంకా కృష్ణుడి జన్మస్థానంకి అయితే వచ్చాము. ఇది వచ్చేసి 3వ మందిరు. ఇది వచ్చేసి బయట వ్యూ నుంచి చూస్తే ఆ లోపల ఉండే మందిర్ అనమాట కనిపిస్తుంది. ఇదంతా కూడా షాప్స్ అవి పెట్టున్నారనమాట. మెయిన్ గేట్ వచ్చేసి ఇది లోపలికి ఎంట్రీ అయ్యే ప్లేస్ అనమాట. ఇదన్నమాట. ఈ గేట్ దగ్గర నుంచి బయట చూడండి జనాలు ఎంత ఫుల్గా ఉన్నారో. కానీ ఏ మందిర్కి వెళ్ళినా కూడా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. కొంచెం చోరు అట్లా ఉంటారనమాట ఎక్కువగా. అంటే దొంగతనం చేసేవాళ్ళు మొబైల్స్ పట్టుకెళ్ళిపోవటం, మెడలో ఉండే నగలు పట్టుకెళ్ళిపోవటం అట్లా ఎక్కువగా ఉంటారు. అందుకని చెప్పి నేనైతే ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెడలో చున్నీని అయితే కవర్ చేసుకుంటూ వచ్చానమాట. ఇంకా లోపల ఎంట్రన్స్ నుంచి లోపలికైతే వెళ్ళి మందిర్ మొత్తము చూసాము. ఇక్కడ కూడా ఫోన్, మొబైల్ అయితే అలౌ లేదు, అందుకని చెప్పి ఎటువంటి వీడియో తీయలేదు. లోపల ఈ 2 మందిర్స్కి కూడా అలౌ లేదనమాట. నెక్స్ట్ బయటకు వచ్చాక మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి తులసి మాలలు అవి తెమ్మన్నారని చెప్పి ఇంకా అంటే ఆ షాప్ దగ్గర కొంచెం అలా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ మందిర్కి ఆపోజిట్లో టిఫిన్ షాప్స్ అవి ఉన్నాయి. అక్కడికి వచ్చి దోశనైతే ఆర్డర్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఇవన్నీ చూసేసరికి మార్నింగ్ 11 ఇట్లా అయింది. మార్నింగ్ 11 o'clock ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. నెక్స్ట్ ఈ మందిర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే మందిర్కి తీసుకెళ్లారు. ఇది వచ్చేసి 4th మందిరు, పాగల్ బాబా టెంపుల్ అంటారు. ఇది వచ్చేసి ఇది అయితే రోడ్ సైడే ఉంది. ట్యాక్సీ అక్కడ ఆపిన తర్వాత మందిర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. దీనికి వాకింగ్ అట్లా ఏం లేదనమాట, పక్కనే ఉంది ఈ టెంపుల్ అయితే. నెక్స్ట్ ఈ టెంపుల్ ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే అట్లా నిల్చొని కొన్ని ఫొటోస్ అట్లా టెంపుల్ వ్యూ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. ఈ టెంపుల్ ఏంటంటే చూడండి ఆ హైట్ ఉంది కదా, ఇది వచ్చేసి 8 floors ఉందన్నమాట. 8th floors స్టెప్స్ అయితే ఉన్నాయి లోపల. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క మందిర్ అనమాట ఉంది లోపల. చాలా అంటే చాలా బాగుంది. చాలా టైం పట్టేసింది మాకు ఇక్కడ ఎక్కి దిగటానికి. చాలా బాగుంది, వ్యూ కూడా బాగుంది, మందిర్స్ కూడా లోపల బాగున్నాయి. ప్రతి మందిర్ కూడాను బాగుందన్నమాట. అన్నీ కూడా కృష్ణునికి సంబంధించిన మందిర్సే అన్నమాట. అంటే కృష్ణుడివి, రాధావి ఇట్లా అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడైతే కొన్ని ఫొటోస్, వీడియోస్ అట్లా తీసేసుకున్నాము. ఇంకా టెంపుల్ లోపల అయితే ఒక్కోసారి కొన్నింటికి అయితే ఎలా ఉండట్లేదు మొబైల్, అందుకని చెప్పి బయటే తీసేసుకున్నాము. కానీ ఈ టెంపుల్కి అయితే లోపలికి కూడా ఎలా ఇచ్చారు. ఏ టెంపుల్కి అయినా సరే మనకి టికెట్ అట్లా ఏమీ ఉండదండి, అన్నీ ఫ్రీ దర్శనాలే ఉంటాయి. ఇది టెంపుల్ చూడండి ఎంత బాగుందో కదా. సెంటర్లో అయితే కృష్ణ రాధా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. బయట చెప్పులు అవి పెట్టేసి వచ్చేసాము. చెప్పుల దగ్గర మాత్రం మనీ పే చేయాల్సి వస్తుంది ప్రతి దగ్గర కూడాను. కొంచెం అమౌంటే ఉంటుంది, ఎక్కువేమీ కాదు. నెక్స్ట్ ఇట్లా ఫస్ట్ మందిర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ అయినాక నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము.
సెకండ్ ఫ్లోర్లో కూడా ఒక మందిర్ అయితే ఉందన్నమాట. ప్రతి ఫ్లోర్కి ఒక్కొక్క మందిర్ అయితే ఉంటుంది. అంటే సీతారాముల మందిర్లు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి ఉన్నాయి, నెక్స్ట్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. మా పిల్లలు అయితే అన్ని పైన వరకు వెళ్ళి చూశారు. మేమైతే ఒక 5th ఫ్లోర్ వరకు వెళ్ళి చూసామన్నమాట. నెక్స్ట్ ఆ మందిర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి 5th మందిరు. 5th మందిర్ అంటే బృందావనం అనమాట. ఇది మొత్తం కూడాను చెట్లతోనే ఉంటుంది. చుట్టూ మధ్యలో ఇట్లా నడిచే దారి ఉండి అక్కడైతే మందిర్ ఉందన్నమాట. అంటే అది కూడా కృష్ణుడిదే అనమాట. కానీ దాని దగ్గర కూడా మనకి ఫొటోస్ అవి తీయటానికి ఎలవ్ లేదు. జస్ట్ ఆ జనాలను మాత్రమే తీశాను. నెక్స్ట్ ఆ మందిరం అయిపోయిన తర్వాత వేరే ప్లేస్కి వచ్చాము. ఇది వచ్చేసి రఘునాథ టెంపుల్. అంటే లోపల వచ్చేసి బాలాజీ ఉన్నారనమాట. అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారు. బయట వచ్చేసి వ్యూ అంతా కూడాను ఇలా ఉంది. దీనికి కూడా లోపలికైతే వెళ్ళాము. ప్రతి మందిర్ దగ్గర అసలు ఆ మందిర్లు చూడటానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. అంత బాగున్నాయి. ఆ డోర్స్ అవి చూస్తే నాకైతే ఈ 3RR మూవీలో బ్రిటిష్ వాళ్ళు ఉండే హౌస్ ఉంటుంది కదా, వాళ్ళ డోర్స్ లాగా అనిపించాయి అనమాట ఇవి. ఇక్కడైతే ఒక అమ్మాయి ఫోన్ చేసుకుంటానని చెప్పి మాకు మొబైల్ అడిగింది. వాళ్ళ అమ్మ అంటే ఈ మందిర్ లోపలికి వచ్చాకంట మిస్ అయిందంట. అందుకని చెప్పి ఇక్కడైతే మా పెద్దోడు మొబైల్ ఇచ్చి అక్కడే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడించామన్నమాట. డైరెక్ట్గా మొబైల్ అయితే చేతికి ఇవ్వలేము కదా, ఎందుకంటే చెప్పలేము ఎవరు అలాంటి వాళ్ళు బయట మనకి తెలియదు కదా. అందుకని చెప్పి మేమే ఇట్లా మొబైల్ నెంబర్ అడిగి ఫోన్ చేసి మాట్లాడించాము స్పీకర్ ఆన్ చేసి. ఆ తర్వాత మేమైతే మందిర్ లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి మందిర్లు అయితే ఉన్నాయి. అసలు ప్రతి మందిర్ కూడాను ఎంత బాగుందంటే తిరుపతిలో చూసిన విధంగానే ఉంది. ఇదైతే ఎంట్రన్స్ ద్వారం తర్వాత సెకండ్ ద్వారం అనమాట. అది అవుట్ సైడ్. నెక్స్ట్ ఈ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాక ఇంకా చుట్టూ కూడా చూడండి వైట్గా కనిపిస్తున్నాయి కదా మందిర్స్ అన్నీ కూడాను. ప్రతి మందిర్ దగ్గర కూడా అంటే ఈ మందిర్ లోపల చాలా మందిర్లు ఉన్నాయి. అందులో ప్రతి దగ్గర కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. తిరుపతి వెళ్ళొచ్చామా అన్నంత ఫీల్ అయితే కలిగింది ఈ మందిర్లో. అంత బాగున్నాయి అన్నమాట. ఒక్కొక్కటి చూస్తుంటే నాకైతే అబ్బా ఎంత పుణ్యం చేసుకున్నానో అనిపించింది ఈ మందిర్స్ చూడగానే. ఒక్కొక్క కట్టడం చూడండి, అప్పుడెప్పుడో బుక్స్లో చూసాము. అలాగే పురాతన సినిమాల్లో కొన్ని ఉంటాయి కదా తీస్తారు బిల్డింగ్స్, అట్లా ఉన్నాయన్నమాట ప్రతిది కూడాను. ఈ మథుర అయితే కంపల్సరిగా చూడాల్సిన ఒక ప్లేస్ అన్నమాట. పెట్టిన మనీకి ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది ఈ ప్లేస్లో. అంత బాగున్నాయి. ఎవ్రీ మందిర్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మాది 5th మందిర్ అనుకుంటా. 5th 6th మందిర్ ఇది వచ్చేసి. నెక్స్ట్ ఈ మందిర్ అంతా కూడాను అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. ఫొటోస్ అవి కొన్ని దిగి మళ్ళీ బయటకు అయితే వచ్చేసాము. కొన్ని మందిర్స్కి మాత్రమే మొబైల్ ఎలా ఉంటుంది, కొన్ని మందిర్స్కి మెయిన్ మందిర్స్కి అయితే లేవన్నమాట. అంటే కృష్ణుని జన్మస్థానంకి ఒకటి ఎలవ్ లేదు, నందాలయకి ఒకటి ఎలవ్ లేదనమాట. యశోద మహల్ అని చెప్పాను కదా, అందులోనే నందాలయ అనే ఒక మందిర్ ఉంది. దాంట్లోపలైతే కృష్ణుడు, నందమహారాజు, యశోదమ్మ ఈ వీళ్ళ విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడైతే ఈ బాలాజీ టెంపుల్, రఘునాథ టెంపుల్ అని చెప్పాను కదా, ఇక్కడికి వచ్చాక ఈ టెంపుల్ లోపలైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉండిందనమాట. చూడండి ఎంత బాగుందో, దగ్గర నుంచి చూపిస్తున్నాను. అంత నీట్గా ఉందన్నమాట. చాలా బాగున్నాయి ప్రతి విగ్రహం కూడాను. నెక్స్ట్ ఈ మందిర్ చూసిన తర్వాత ఇంకా బయటకు వచ్చి ఎండగా ఉందని చెప్పి కాసేపు అలా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. పిల్లలిద్దరూ చాక్లెట్ ఐస్ క్రీమ్స్, నేను వచ్చేసి వెనీలా ఐస్ క్రీమ్ ఇట్లా తీసేసుకున్నాను అన్నమాట. ఇంకొద్దిసేపు అలా కూల్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అక్కడ నుంచి నడుచుకుంటూ మళ్ళీ ట్యాక్సీ దగ్గరికి అయితే వచ్చాము. ఈ ప్లేస్కి కూడా నడిచే రావాల్సి వచ్చింది. అక్కడైతే కొన్ని ఆటోలు అవి ఉంటాయి, కానీ మరీ ఎక్కువ డిస్టెన్స్ ఏమీ కాదు. ఫస్ట్ ఒక మందిరికి అయితే నడిచి వచ్చాము, తర్వాత ఆటోకి వచ్చాము. ఇలా మళ్ళీ ట్యాక్సీ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడైతే రాధారాణి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ భీడు చూడండి, అసలు దొంగలు కూడా ఎక్కువగానే ఉంటారేమో తెలియదు బహుశా, కానీ చాలా భీడుగా ఉంది. కానీ ఇక్కడ చూస్తుంటే మనమైతే ఇదైతే 7 మందిర్ అనమాట. రాధారాణి టెంపుల్ వాకబుల్ డిస్టెన్సే. ట్యాక్సీ దిగిన తర్వాత నడవటానికి ఒక 1 అవర్ అయితే పట్టేసింది. ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చే వరకు 1.5 అవర్ అయితే మాకు పట్టేసింది. ఇక్కడ అంతమంది జనాలు ఎక్కువగా ఉంటారనమాట, ఖాళీ లేదు. ఇంకా ఫుల్గా నేనైతే టైర్డ్ అయిపోయాను. అయ్యో దేవుడా, దేవుడికి ఒక దండం ఎందుకు వచ్చానా ఇందులో కనిపించేసింది లాస్ట్లో. అట్లా తోసుకుంటున్నారనమాట ఒకరినొకరు. ఇంక మా వారు పిల్లలు మేమైతే ఇంకా అలా చూసుకుంటూ జాగ్రత్తగా వచ్చాము. ఈ మందిర్ స్పెషాలిటీ ఏమిటంటే అంతా కూడా పువ్వులు డెకరేషన్, అది కూడా ఒరిజినల్ పువ్వులు అనమాట. చాలా అందంగా రెడీ చేశారు మందిర్ని అయితే. బాగా పూల స్మెల్ అయితే మంచి సన్నజాజుల స్మెల్తో సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని మందిర్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. బాయ్ బాయ్.